కొంటున్నారు రోజు. ఏది ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో ఓటర్లు వాళ్ళు తీసుకొని పోయి వేరే దగ్గర అమ్ముకుంటారా మళ్ళా? అవును. అవును. మందు ఇంకేం మంచిండు? చికెన్ మంచిండా? అవును. చికెన్ వంచారు. ఎంత కేజీయా? కిలో? కేజీ. కిలో చికెను మందు ఇంకేమి ఇచ్చిర్రు? థమ్స్అప్, థమ్స్అప్. బీర్. అంటే ఎవరేది తాగితే అది. అవును. ఎవరైతే తాగితే అది. అవును. ఎంతమంది అభ్యర్థులు పోటీ పడ్డారు మీ గ్రామ పంచాయతీలో? 5 మెంబర్స్. 5 మెంబర్స్. ఏ నియోజకవర్గం వస్తుంది అన్న మీది? బాన్స్వాడ. బాన్స్వాడనా? ఓకే ఓకే. ఆ, ఎట్లా అనిపించింది ఎలక్షన్స్? ఇప్పుడు పైసలు పోగొట్టుకున్న తర్వాత నార్మల్గా అవును. డబ్బులు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళనే గెలిపించేటట్టున్నారా ఓటర్లు కూడా? అవును. అంతే. డబ్బు ఎవరు మంచితనం కూడా ఇది రోజులు లేవు కావు ఇవి. ఆ, ఓన్లీ డబ్బుల రోజు. పైసలు ఎవడిస్తే వానికి వేసి రోడ్డు. అంతే. ఆ, మరి వాళ్ళు నా తిరిగినప్పుడు వాళ్ళ దగ్గర 10 మంది లేరు. ఆ, నా ఎంబడ 300 మంది ఉంటే వాళ్ళ ఎంబడ 10 మంది ఉండేవాళ్ళు కాదు. ఓకే ఓకే లాస్ట్ రోజు వచ్చిందాకంటే వాళ్ళ ఎంబడ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే. ఓకే ఓకే. బీఆర్ఎస్ ఏమైనా పోటీ ఇచ్చిందా మీ వాటిలో? మీ లేదండి. లేదా? ఓన్లీ కాంగ్రెస్ వన్ సైడ్? కాంగ్రెస్ వన్ సైడ్. మొత్తం పైసల మహిమేనా ఇది? అవును, పైసలు మేము. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే. ఓకే. బాన్స్వాడ నియోజకవర్గంలో జోక్కాల్ అనే గ్రామ పంచాయతీ అనుకుంటుంది, జాక్వాల. ఆ, సో పాపం 3 లక్షలు పెట్టినట్టు అయినా 3 నుంచి 4 లక్షలు పెట్టుంటాడు. అవతల క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి, అధికారం పార్టీ రూలింగ్లో ఉన్నది, పైసలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. 30 లక్షలు ఖర్చు పెట్టినట్టు. 2400 500 చిల్లర ఉంటాయి ఓట్లు ఆ గ్రామ పంచాయతీలో. 30 లక్షలు ఖర్చు పెట్టినట్టు చూడండి. ఇది ఓన్లీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ మాత్రమే ఇది. తెలంగాణలో రాను రాను ఇంకా 2000 ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి. హలో మధు గారు, మీది ఏ గ్రామ పంచాయతీ వస్తుంది మీది? మాది చనుపల్లి గ్రామ పంచాయతీ, అంతగిరి మండలం, సూర్యాపేట డిస్టిక్. కాన్స్టిట్యున్సీ ఏమొస్తుంది? కోదాడ నియోజకవర్గం. మీ ఊరి పేరు ఏం పేరు? చనుపల్లా? చనుపల్లి. ఓకే. ఎంతమంది ఓటర్లు ఉంటారు మీ ఊర్లో? మా ఊర్లో 1010 ఓట్లకు 960 పోలేని. ఒక 1000 మంది ఉంటారు, 1000 చిల్లర. ఇక చెల్లదా. ఎవరు గెలిచిరా ఆడ? ఏ పార్టీ అభ్యర్థి గెలిచిండు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్ల భూపాల్ రెడ్డి గారని. నల్లా భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. ఎంత ఖర్చు పెట్టిండు? 80 లక్షలు క్రాస్ అయ్యిండు ఆయన. వాళ్ళ అబ్బాయి ఎన్ఆర్ఐ అయ్యాడనా. 80 లక్షలు క్రాస్ అయ్యిండు. 1000 ఓట్లకి 80 లక్షలు ఖర్చు పెట్టిర్రా? 1000 ఓట్లకి? 1000 ఓట్లకి. ఓటుకి ఎంత ఇచ్చిండు? అంటే 6 కాడ ₹1,00,000 అట్లా. మరి ఒకళ్ళ గిట్ట 5,000కి 10,000 కాకపోతే ఇంకొక 10 అట్లా. వాటికి ఒక లిమిటెడ్ లేదనమాట. ఓకే. ఓట్లను బట్టి రేటు డిసైడ్ చేసినట్టుంది. లెక్క అందాజుగా ఎంత ఇచ్చి ఉండొచ్చు? 10,000 ఇచ్చిండా ఓటుకి? ఈజీ 10,000 ఇచ్చుంటాడు. ఓకే. ఏమేమి మంచిండు? డబ్బులు ఇంకేమైనా మంచిండా? మందు అట్లాంటిది? డబ్బులతో పాటు యువతని మాత్రం మన పాలేరు కోసమంచి సరే మధ్య ప్రాంతంలో హైవే మీద ఒక డాబా హోటల్ బుక్ చేసుకొని రోజు అక్కడికి తరలించడం. అన్నీ మద్యము, బిర్యానీ అన్ని అక్కడ. తర్వాతకి ఇంటింటికి ఓటుకి ఇంత మాసం అన్నట్టుగా కేజీ చొప్పున పంపించి ఇక దాదాపు 30వ తారీఖు నామినేషన్ కాంచి మొదలు పెడితే ఇక అయిపోయేంత వరకు మంచి ఏరులే పారింది. మంచిగా 15 రోజులు 20 రోజులు మంచి మందాపిచ్చినట్టుంది అందరికి. ఫుల్ గా మందు ఇప్పుడు 10,000. ఇంకేమైనా మటన్, చికెన్ ఇట్లాంటి ఏమైనా పంపించారా? మటన్ పంపించారు. మటన్ కిలో మటన్ పంపించారు. ఓటుకు కిలో. ఓకే. మీరెంత ఖర్చు పెట్టారు? మాది ఎంత కాలేదండి, 10 లక్షల లోపు అయింది. 10 లక్షలు. అయితే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవరు డబ్బులు ఎక్కువ పెడితే వాళ్ళు గెలుస్తారు గ్రామ పంచాయతీ. ప్రజాక్షేత్రంలో మాకు అన్ని విధాలుగా జనాలకి దగ్గరుండి కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినా కానీ ఆ ఫలితం లభించలే. ఇప్పుడు డబ్బు మాత్రమే మనుషులు మొక్కిరు. మీరు కాంగ్రెస్ తరపున దిగిర్రా? కాంగ్రెస్ తరపున పోటీ చేసిరా? కాంగ్రెస్ అభ్యర్థిగానే నా భార్యని దింపాను, శ్రీలతారెడ్డి అని. శ్రీలతారెడ్డి. దీన్ని బట్టి ఇప్పుడు చాలా కాస్ట్లీ ఎన్నికలు ఇవన్నీ కూడా. డబ్బులు ఎవడుంటే పైసలు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళే సర్పంచ్. ఇక వాళ్ళే సర్పంచ్. పార్టీలతో సంబంధం లేదు. ఇక అయితే పార్టీలతో సంబంధం లేదు, సేవ లేదు. ఎవరెవరు పోటీ పడ్డారు? ఎన్ని పార్టీలు పోటీ పడ్డాయి? 2 పార్టీలే. నేను కాంగ్రెస్ పార్టీ నా భార్య నిలబడ్డది. అటు ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున నల్ల భూపాల్ రెడ్డి అని నిలబడ్డా అనమాట. రైట్ అన్న. ఓకే ఓకే. రైట్. సో ఇది పరిస్థితి. ఇక్కడ దాదాపు ఎంత 80 లక్షలు చెప్పింది ఆయన. 80 లక్షలు ఈడ కూడా ఖర్చు పెట్టారంట. 1000 ఓట్లు చిల్లర ఉంటాయి అంతే.
1000 ఓట్లకి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏది ఇది కోదాడ నియోజకవర్గము చనుపల్లి గ్రామం ఇది. 80 లక్షల రూపాయలు అక్షరాల. కిలో మటను, చికెను, మందు, మొత్తం యువతకి మందు దాపియాలి. ఇక పైసలు ఓటుకు ఇష్టం వచ్చిన పైసలు 5,000, 10,000, 15,000 ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లను బట్టి బడ్జెట్ మాట్లాడుకొని ఇచ్చేస్తారు. ఎలక్షన్స్ ఎంత దారుణంగా తయారైపోయినాయి అంటే తెలంగాణలో కొన్ని ఏరియాలలో అయితే అసలు ఎలక్షన్స్ లేవు. ఏకగ్రీవంగా ఇక పైసలు నేను ఒక ₹1,00,00,000 ఇచ్చినంటే కథమే. ఇక ఇప్పుడు నేను పోయి నీ గ్రామ పంచాయతీకి ఒక ₹1,00,00,000 ఇచ్చేస్తున్నా, నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోండి అని చెప్పి అంటాడు.